కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. కృపను గూర్చి పాడెదనేను, కృపను గూర్చి పొగడెద నిన్ను. కృపను గూర్చి పాడెదనేను, కృపను గూర్చి పొగడెద నిన్ను. కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభువునకే చెల్లునుగాక. ప్రియులారా, బాగున్నారు కదా? నేటి దినాన వాక్య ధ్యానము కొరకైన భాగము సంఖ్యాకాండము 14వ అధ్యాయం 21 నుండి ప్రియులారా 25 వరకున్న 6 వచనాలను మనము ధ్యానం చేయబోచున్నాము. మూలవాక్యమై 24. నా సేవకుడైన కాలేబు మంచి మనస్సు కలిగి పూర్ణ మనస్సుతో నన్ను అనుసరించిన హేతువు చేత అతడు పోయిన దేశంలో అతని ప్రవేశపెట్టెదను. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, స్తోత్రాలు. చదవబడి ఉన్న వాక్యము మీది వినిచిన వారందరూ మీ వారు, మీ దాసుడనైన నన్ను పూర్ణముగా మరుగు చేసి దైవస్వరమును వినిపింపచేయండి. రాకడ కొరకు, రాజ్యము కొరకు సిద్ధం చేయండి. సియోనులో నుండి మీ కృపాహస్తం మా అందరికీ తోడైండునుగాక. ఈ వాక్యాన్ని వించున్న మా ఆత్మీయులను దీవించండి తండ్రి. వాక్కు చేత మమ్మల్ని అందరినీ బలపరచండి. యేసయ్య నామమున ఆమేన్. ఆత్మీయులరా, వందనాలు. ఈ భాగాన దేవాది దేవుడు మాట్లాడుచు, నా సేవకుడైన కాలేబు మంచి మనసుతో నన్ను అనుసరించెను అని ప్రభువు సాక్ష్యమిస్తున్నారు. దేవుడు లేఖనమందు ఆయా భక్తులను గూర్చి కొన్ని సందర్భాల్లో సాక్ష్యం ఇచ్చారు. దావీదు యథార్థ హృదయం కలిగిన వాడని, మోషే నమ్మకమైన వాడని, యోసేపు ఒక పరిశుద్ధుడని, సమూయేలు ఒక మంచి ప్రార్థనాపరుడని, ఫినెహాసు దేవుడు వారవలేని దాన్ని తాను వారవలేక ఉన్నాడని. ప్రియులారా, అలాగనే మరి భక్త పౌలు, ఆయన గురించి అయితే మరి ఇతడు నా సేవకుడు, నేను ఏర్పరచుకున్న సాధనమని కొందరిని గూర్చి ప్రభు మాట్లాడారు. అలాగే ఇక్కడ కాలేబును గూర్చి మనం ఏమి వింటున్నామంటే, అతడు నా సేవకుడు, మంచి మనసుతో నన్ను అనుసరించిన వాడు అని ప్రభు చెప్తున్నారు. ప్రియుల సందర్భం మనకు గుర్తుంది కదా. వాగ్దాన దేశానికి వెళ్ళొచ్చిన సమయంలో మరి కొందరైతే ప్రియులారా వారి యొక్క ఆధ్యాత్మిక జీవితంలో వెనుదిరిగిపోవడానికి ఇష్టపడినప్పుడు దేవుడు వారిని గురించి మాట్లాడుచు, వారిని ఎవరిని కూడా వెనుదిరిగిపోవద్దు, దేవుని కృప కొరకు వారిని కనిపెట్టమని ప్రభు చెప్పినటువంటి సందర్భం అన్నమాట ఇది. అయితే దేవుడు అంటున్నారు కాలేబుని గూర్చి, అతడు మంచి మనసుతో నన్ను అనుసరించిన వాడు అని ప్రభు చెప్తున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. అతడు మంచి మనసుతో నన్ను అనుసరించాడు. ప్రియులారా,
కనుక నేను అతనిని వాగ్దాన దేశంలో, అతడు పోయిన దేశంలో అతన్ని ప్రవేశపెడతాను. 25కు వస్తే అతని సంతతి దాన్ని స్వాధీనపరుచుకును. అంటే కాలేబు యొక్క సంతతి, కాలేబు యొక్క వంశస్థులు, కాలేబు యొక్క కుటుంబీకులు పొందబోయే స్వాస్థ్యాన్ని గురించి ప్రభువు మాట్లాడుతున్నారు. బాగా విందాం. కాలేబు ఒక్కని గురించి ప్రభు చెప్పలేదు. కాలేబునకు కలగబోయే సంతానం భవిష్యత్తును గురించి ప్రభు మాట్లాడుతున్నారు. అంటే పిల్లరా, ఎంతగా ప్రభు వారితో ఇంతగా వాగ్దానం చేస్తున్నారంటే, అసలు కాలేబు 10 మందిలో మెరిట్ కాదు పిల్లరా, 20 మందిలో లేక 100 మందిలో మెరిట్ కాదు. ఒక కాలేజ్ ఉన్నది, 100ల సంఖ్యలో స్టూడెంట్స్ ఉంటారు. 100ల సంఖ్యలో ఒక వ్యక్తి టాపర్గా రావడం ఆశ్చర్యం కదా. వేలాది మందిలో ఫస్ట్ క్లాస్లో నిలవబడడం, డిస్ట్రిక్ట్ లెవెల్లో రావడం ఆశ్చర్యం. స్టేట్ లెవెల్లో రావడం, ఒక రాష్ట్ర స్థాయిలో రావడం అనేది అమేజింగ్ అని చెప్పుకోవాలా. అయితే ఇక్కడ స్టేట్ కాదు, సెంట్రల్ కాదు. ఒక మాట చెప్పాలంటే, అప్పటికి దేవుడు ఏర్పరచుకున్న ఇజ్రాయేలీలలో మరో మాట ఎలా చెప్పాలంటే, బహుశా వరల్డ్ వైడ్ అనాలి. ఇంకా ఇజ్రాయేల్ భూమి మీద ఎంతమంది అయితే విస్తరించి ఉన్నారో, అలాగా ఇజ్రాయేలీల అందరిలో కూడా ఈ కాలేబు దేవుని ద్వారా మెరిట్ బిలీవర్గా ఉన్నాడు. స్తోత్రం. మంచి వ్యక్తిగా ఉన్నాడు. నేను ఈ కాలేబును గూర్చి లేఖనాలలో నా పిల్లరా చూచినప్పుడు, ఈ కాలేబును గూర్చిన ప్రస్తావన ఆయా సందర్భాలలో ఈయన గూర్చి రాయబడింది. ఈవెన్ ఎక్కడి వరకు ఈయన కనిపిస్తాడంటే, దినవృత్తాంతముల గ్రంథము 6వ అధ్యాయం 56. అయితే ఆ పట్టణపు పొలములు దాని గ్రామములను యెఫున్నె కుమారుడైన కాలేబునకు ఇయ్యబడిన. ఇక ఎక్కడితో ఈయన ప్రస్తావన ముగింపు. ఇక తదుపరి అధ్యాయాల్లో ఈయన గూర్చి కనిపించదు. యెఫున్నె కుమారుడైన కాలేబు. ప్రియులారా, యెఫున్నె కుమారుడైన కాలేబు. మరొక మాట చెప్పాలంటే, ఇతడు యూదా గోత్రానికి సంబంధించిన వాడయ్యుండినప్పటికీ ఇతని మాటకు అర్థము కుక్క అనే పదం వస్తుంది. కుక్క సాధారణ జీవులలో అది ఎంతో విశ్వాసం గలది అనే సంగతి మనందరికీ తెలుసు. ప్రియులారా, అయితే కుక్క ఎంత విశ్వాసం కలిగి ఉంటుందో అనేది మాత్రమే మనకు తెలుసు. కానీ దానికంటే ఘనమైన నమ్మకత్వం, విశ్వాసం కలిగిన జీవితాన్ని ఈ కాలేబు జీవించాడు. పిల్లరా, కనుకనే దేవుడు ఈయనను గూర్చి మాట్లాడినప్పుడు, నా సేవకుడైన కాలేబు మంచి మనస్సుతో నన్ను అనుసరించిన హేతువు అంటున్నాడు. దేవునికి స్తోత్రం. అంటే మంచి మనస్సుతో దేవుని వెంబడించాడట. బాగా వినాలి. ఎంతోమంది దేవుని వెంబడిస్తున్నారు. అప్పటికే ఇశ్రాయేలు సైన్యం మోషే కాలానికి 6 లక్షలు యుద్ధం చేసేవాళ్ళు పైబడి. చిన్నలు, పెద్దలు, స్త్రీలు, పురుషులు అందరూ గెలిపితే 20 లక్షలు పైబడే ఉన్నారనేది పండితుల యొక్క అభిప్రాయం. లక్షలాది మందిలో ఒక్కరు మెరిట్లో రావడం అనేది ఎంత ఆశ్చర్యం. అంటే ఆ భక్తుడు ఎంత నమ్మకంగా లేకపోతే దేవుడు సాక్ష్యం ఇస్తారు. ఇప్పుడు నేనున్నాను, వినుచున్న మీరున్నారు.
మన గురించి ఎవరైనా ఒక వ్యక్తి మంచిగా మాట్లాడితే మనం వారి గురించి మంచి సాక్ష్యం ఇస్తాం. అదే వారు మన మనసుకి గాయాన్ని కలిగిస్తే మనం మంచి సాక్ష్యం ఇవ్వలేం కదా పిల్లరా, మంచి సాక్ష్యం ఇవ్వలేం. పోనీ చనిపోయేంత వరకు మంచి సాక్ష్యాన్ని కూడా కాపాడుకోలేం. కానీ 20 లక్షల పైబడిన జనాంగంలో ఒక మనుషునితో కాదు సాక్ష్యాన్ని పొందింది, మహోన్నతుడైన దేవునితో ఎంత గొప్ప సాక్ష్యం పొందాడంటే కాలేబు ఎలాంటి జీవితాన్ని జీవించుండొచ్చు. పిల్లరా, కాలేబు నీలాంటి నాలాంటి సోదరుడే కదా, నీలాంటి నాలాంటి ఓ మనిషే కదా. ఆయన ఆనాటి కాలంలో ఇంత మంచి జీవితాన్ని జీవిస్తే ఈ కాలంలో మనం జీవించలేమా? ఈ కాలంలో మనము ఆ బ్రతకాలనే వాంఛ వైరాగ్యం మనలో ఉంటే తప్పకుండా మనం అలాంటి బ్రతుకును మనం బ్రతకగలం. 2 మాటలు మీకు చూపించాలనుకుంటున్నాను. 2 సంఖ్యాకాండం 13వ అధ్యాయం 30వ వచనం. కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మళపరిచి మనము నిశ్చయముగా వెళ్ళుదుము, స్వాధీనపరుచుకుందుము, జయించుటకు మనకు శక్తి చాలును. కొన్ని మాటలు ఇందులో ఉన్నాయి. 1, జనులను నిమ్మళపరిచి అంటే జనులందరూ గుండెలు బాదుకుంటూ ఎలుగెత్తి ఏడుస్తున్నప్పుడు ఈయన ఏం చేస్తున్నాడు తెలుసా? వాళ్ళని సముదాయించడానికి ప్రయత్నిస్తున్నాడు. అంటే గొడవను రేపట్లేదు, గొడవను తగ్గిస్తున్నాడు. జనులను సముదాయిస్తున్నాడు, జనులను నిమ్మలపరుస్తున్నారు, రెచ్చగొట్టట్లేదు. ప్రియులారా, దైవజనుని మీదకి ప్రజలను ఉసుగొలపట్లేదు. అక్కడ వాళ్ళందరూ మోషే ఆహారంలో రాళ్ళు రువి కొట్టి చంపుదాం అనుకుంటా ఇలారా అలా కాదు ఇలాగంటూ ఆ జనులను ఏం చేస్తున్నాడంటే నిమ్మళపరుస్తున్నాడు. ఒక వ్యక్తి దైవజను గురించి విరోధంగా మాట్లాడినప్పుడు నీ మనసు ఎలా ఉంది? నీవు నిమ్మలపరిచే విధానంలో మాట్లాడుతున్నావా, అగ్నికి ఆయుధ్యం పోసినట్లు మాట్లాడుతున్నావా? వారు అర్థం చేసుకోలేదు. నీ జ్ఞానం ఏమైంది? నీ ఆలోచన ఏమైంది? అవును ఇలాగే కదా, నేను కూడా ఈ మధ్యన ఇలాగే విన్నాను. గాడిది రాసుకుంటే బూడిద పడుతుంది. అక్కడ విరోధంగా జనులందరూ తిరుగుబాటు చేసినప్పుడు మోషే మీద ఈయన జనులను నిమ్మళపరచడానికి ఇష్టపడుతున్నాడు. ఆత్మీయులారా, మన విశ్వాస జీవితాన్ని కాపాడుకోవాలి. 2, ఆయన అంటున్నాడు నిశ్చయంగా దేశానికి మనం వెళతాం. దృఢమైన విశ్వాసం. నిశ్చయముగా దేశానికి మనం వెళతాం. ప్రియులారా, ఇంకా ఈయనలో అనేకమైన విషయాలు ఉన్నాయి. ప్రభు చిత్తమైతే రేపటి దినాన్ని జ్ఞాపకం చేసుకుందాం. 1, జనులను నిమ్మలపరిచాడు. 2, నిశ్చయముగా మనం వెళుదామంటూ స్థిరమైన విశ్వాసంతో మాట పలుకుచున్నారు. కనుకనే దేవుని చేత మంచి సేవకుడని పేరు పొందాడు. మన ఆత్మీయ జీవితంలో ఇట్టి భావాన్ని కలిగి ప్రభు కొరకే సాగిపోదుము గాక. ఆమేన్. తండ్రి దేవ స్తోత్రాలు. మీ జీవంతోనూ కృపతోనూ బలంతో నింపండి. ఆశ్చర్యకరమైన వెలుగులో మమ్మల్ని నడిపించండి. రహస్య రాకడ కొరకే సిద్ధం చేయండి. యేసు నామములో ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.